ఏపీలో కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీపై దుష్ప్రచారం చేస్తోందన్నారు ఆ పార్టీ నేతలు. రిషికొండలో భవనాలపై బురద జల్లుతోందన్నారు. అధికారంలోకి రాగానే వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలపై టీడీపీ దాడులు చేయడం సరికాదన్నారు. కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు. కూటమి ఇచ్చిన హామీలన్నీ ఖచ్చితంగా నెరవేర్చాల్సిందే అన్నారు. మంత్రిగా ఉన్న సమయంలో ఇలాంటి ఒక అద్భుతమైన కట్టడాన్ని వైజాగ్ లో కట్టడం అనేది నా లైఫ్ లో అది ఒక బెస్ట్ మెమరీగా ఉండిపోతుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే పర్యాటక రంగంలో ఈరోజు ప్రపంచ దేశాల నుంచి వచ్చే వాళ్ళకి వాళ్ళు వచ్చినప్పుడు గాని వాళ్ళు ఉండటానికి గాని ఒక ప్రభుత్వం వాళ్ళతో డిస్కస్ చేయాలనుకున్నప్పుడు ఒక అద్భుతమైన ప్లేస్ ఉండాలి. అది ఎక్కడికి వెళ్ళినా కూడా ఉన్నాయి అన్ని రాష్ట్రాలకి. మన దురదృష్టం రాత్రికి రాత్రే పారిపోయి వచ్చారు కాబట్టి రాజధాని టెంపరీ, అన్ని టెంపరీ, ఎక్కడ ఒక పర్మనెంట్ బిల్డింగ్ అని ఒక అద్భుతమైనది లేదు. సో వైజాగ్ ని ఒక అంతర్జాతీయ స్థాయి సిటీగా రూపుదిద్దాలని జగన్మోహన్ రెడ్డి గారు అనుకోవటమే తరువాయిగా 2021లో కేంద్ర ప్రభుత్వానికి అన్ని పర్మిషన్లు తీసుకుని దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో దాదాపుగా 61 ఎకరాల పైగా ఉన్న ఈ ల్యాండ్ లో 9.88 అంటే దాదాపుగా 10 ఎకరాలలో ఒక 7 బ్లాకులు కట్టడం జరిగింది. సో ఈ 7 బ్లాకులు కట్టేటప్పుడు కూడా ఎంత యాగి చేశారు, ఎంత విషం జిమ్మారు. ఇప్పుడు సో కాల్డ్ లీడర్లు అందరూ కూడా మనం కళ్ళారా చూసాం. ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తుల్ని ధ్వంసం చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. మీకు ఏదైనా వ్యవస్థ మీద లేకపోతే నాయకుల మీద మాలాంటి వాళ్ళ మీద కోపం ఉంటే మాలాంటి మీద తీసుకోవాలి తప్ప ఈరోజు సచివాలయాలు నిర్మాణం చేసాం వాటిని ధ్వంసం చేసేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు, లేదా హాస్పిటల్స్ నిర్మాణం చేసాం వాటిని ధ్వంసం చేసేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు, శిలాపలకాలని పగలగొట్టేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ రకమైనటువంటిది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు. సరే, మీకు ప్రజలు అధికారం ఇచ్చారు, మీరు ఏదైనా మాకన్నా మంచి చేస్తారనేటువంటి ఒక అభిప్రాయంతో ప్రజలు మీకు అవకాశం ఇచ్చినప్పుడు ఈ రకమైనటువంటి విధ్వంసం చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. దాన్ని వారు సరిదిద్దుకోవాలి. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా, ఏ రాష్ట్రంలో జరగని విధంగా ఎక్కడో మనం పేపర్లో చూసేవాళ్ళం. ఎక్కడో బీహార్లో జరిగిందనో, లేకపోతే వెస్ట్ బెంగాల్లో జరిగిందనో, ఉత్తరప్రదేశ్లో జరిగిందనో గతంలో పేపర్లో చదివేవాళ్ళం. ఆ రకమైనటువంటి దాడులు పార్టీల పేరు చెప్పి కార్యకర్తల మీద నేరుగా కర్కశంగా దాడులు చేయటం అన్నటువంటిది చంద్రబాబు గారి నేతృత్వంలో ఈ రాష్ట్రంలోనే జరగడం అన్నటువంటి చాలా దురదృష్టకరం. ఈ క్షణం నుంచే మనందరం కూడా కార్యకర్తలకు అండగా నిలబడాలన్నటువంటి చాలా స్పష్టమైనటువంటి సందేశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ పక్షంలోకి వచ్చారు కాబట్టి ప్రజలకు ఏ వాగ్దానం ఇచ్చారో ఆ వాగ్దానాలను అమలు చేయడానికి చూడండి. ప్రతిపక్షాల మీద అక్కర్లేని నిందలు అపార్థాలు వేసి వాటి మీద రాజకీయం చేసి వాటి ద్వారా మెయిన్ వార్తలుగా చేసి చేయొద్దని నా విజ్ఞప్తి. మీరు ప్రజలకు ఏమైతే ఇచ్చారో, పేద వర్గాలకు ఏమైతే ఇచ్చారో, మహిళలకు ఏమైతే ఇచ్చారో, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు ఏమైతే ఇచ్చారో, విద్యార్థులకు ఏమైతే ఇచ్చారో అవన్నీ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక డేట్ పెట్టి క్యాలెండర్ పెట్టి ఏ విధంగా అయితే అమలు చేశారో, ఏ విధంగా అయితే పక్షపాతి ధోరణి లేకుండా ఈవెన్ పార్టీలను కూడా చూడకుండా ఏ విధంగా అయితే పథకాలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారో మీరు ఆ విధంగా చేసి చూపించమని నేను తెలియజేస్తాను.